అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన గురువులకు, పెద్దలకి అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఇలా కూర్చొని మాట్లాడడానికి కారణమైన గురువులకు, పెద్దలకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ కూర్చొని వింటున్న మీకందరికీ చాలా 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 థ్యాంక్ యూ. ఈరోజు మనం ఏం చెప్పుకుందాము అంటే గురువులతో సాంగత్యం చేయాలి అంటారు కదా! ఎందుకు? ఈ టాపిక్ మీద తెలిసినంత వరకు కొంత డిస్కస్ చేసుకుందామండి. మనం వెనకట చూసాం కదా! కృష్ణుడు, రాముల వారి టైంలో వాళ్ళు ఆశ్రమాల గురువుల దగ్గరికి వాళ్ళు వెళ్ళి విద్యను నేర్చుకునేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ రాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ అంతా వేరు. కిరీటాలు అవన్నీ ధరిస్తారు. బట్ గురువుల దగ్గర పోయినప్పుడు నేత వస్త్రాలు ధరిస్తారు. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే అక్కడ గురుపత్ని ఏమి చెప్తే అది చేస్తారు. కృష్ణుడు, సుధాముడి స్టోరీలో విన్నాం మనం. వాళ్ళు భిక్షాటనకు వెళ్తారు. గురువు గారి భార్య గ్రాసం తెమ్మంటే వెళ్తారు. అనొచ్చు కదండి మనం. కృష్ణుడి వారి నాన్నగారు అంత పెద్ద రాజు, కొన్ని సంవత్సరాల తరబడి గ్రాసం వాళ్ళకి ఇవ్వచ్చు. పిల్లలు ఎందుకు వెళ్ళాలి భిక్షాటనకి? కృష్ణుడు అంతటి వారు మళ్ళీ. ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే గురువు కదా సేవ చేయాలండి. గురుపత్నికి ఎందుకు సేవ చేయాలి? ఆయన అప్పటి ఆశ్రమాలలో బయట నుంచి వచ్చి పనోళ్ళు పని చేసేది ఏమీ లేదు. ఆశ్రమంలో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజు కొడుకులా ఎవ్వరని సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ ప్రతి పని చేయాలి. ఎందుకు? అనొచ్చు అప్పట్లో జూమ్ సెషన్స్ లేవండి. అందుకోసమని పర్టిక్యులర్‌గా గురువుల దగ్గరికెళ్ళి వాళ్ళు అవన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది. మనకేం అవసరం? ఇప్పుడు చక్కగా జూమ్ సెషన్స్ వచ్చాయి. కావాల్సినంత ఆత్మజ్ఞానం దొరుకుతుంది మనకి కదా! ఇంకా మనం ఎందుకండి వెళ్ళడం? జ్ఞానం దొరుకుతుంది కరెక్టే. దాన్ని ఆచరిస్తున్నామా? గురువు మన గుణగణాలను చూడగలుగుతున్నాడా? నాన్న, నువ్వు ఈ మార్గంలో వెళ్తున్నావురా, ఇది కరెక్ట్ కాదు, ఈ మార్గంలో వెళ్ళు అని దగ్గరుండి చెప్పగలుగుతున్నాడా? ఎప్పుడో అమాస పున్నాన్ని కలిస్తే ఏదో బాగున్నావా, బాగున్నా అంతే. ఏం తెలుస్తుంది గురువుకు మన గురించి? కానీ అప్పట్లో ఎలా ఉండేది? గురువు ఒక అమ్మలా మారేవాడు. ఇంట్లో అమ్మకైతే పిల్లలు చిన్నప్పటి నుంచి చూస్తోంది కాబట్టి పిల్లలకి ఏ భోజనం ఇష్టం, పిల్లలు ఏ రంగంలో ముందుకెళ్ళగలరు, అంటే వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, పిల్లల ఇష్టాలేంటి, ప్రతిదీ అమ్మకు తెలుస్తుంది. ఎందుకంటే నిరంతరం అమ్మ ఉంటుంది కాబట్టి. అది పేగు బంధం, రక్త సంబంధం ఉంది కాబట్టి అమ్మ చూస్తుంది. ఎంతవరకు చూస్తుంది? తన పిల్లల వరకే చూడగలుగుతుంది. ఇంకా మిగతా పిల్లల్ని, తన పక్కింటి పిల్లల్ని కూడా చూడలేదమ్మ. కానీ గురువు తనకి ఎంతమంది పిల్లలున్నా సరే, అక్కడ ఆశ్రమంలో ఒక 100 మంది పిల్లలుంటే ప్రతి ఒక్కరిని చూస్తాడు. ప్రతి ఒక్కరిలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి, వీడికి ఏ రంగంలో నేను శిక్షణ ఇస్తే ఎలా ముందుకెళ్ళగలడు. ఒక్కొక్కరు బోధకులుగా మారగలరు, ఒక్కొక్కరిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీస్. అది గురువు గమనిస్తాడు. వీటిలో ఈ క్వాలిటీస్ ఇంకా రావాలి అంటే వీడిలో కొన్ని గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు మారాలి. మారాలి అంటే వీడికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి? ఇవన్నీ గురువు వాళ్ళని, అంటే ఎవ్రీ సెకండ్ గురువు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు పిల్లల్ని. ఇప్పుడు చెప్పండి, గురువు అలా అబ్జర్వ్ చేయాలి అంటే ఆయన మనసు ఎంత నిశ్చలంగా ఉండాలి? మనం ఇంట్లో ఇద్దరు పిల్లలకే ఇంత సతమతం అవుతాం. అంతమంది పిల్లల్ని ఒక్కరి దగ్గర రిమార్క్ రాకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీ, ఒక్కొక్క గుణంతో ఉంటారు, ఒక్కొక్క మాట మాట్లాడతారు. అందరినీ ఆయన కనిపెట్టాలి అంటే ఆయన ఎంత సాధన చేసి ఉండాలి? ఆయన అంత గొప్పవాడు కావాలి అంటే, ఆయన మనస్సు నిర్మలంగా ఉండాలి అంటే ఆయన బ్యాక్ బోన్ ఎవరండి? దీపం వెలుగుతోంది, కనపడుతోంది మనకి. మరి నూనె ఒత్తి అది కదా అమ్మ. మనం గురుపత్నిని మర్చిపోతున్నామే.
అంతెందుకు రామదాసు కూడా అదే చెప్పాడు కదా. మము ప్రోమని చెప్పబే అని సీతమ్మ తల్లిని అడిగాడు. ఆమెతో ఏం పని? రాముల వారితో కదా పని. అందుకే అప్పట్లో గురు పత్నికే సేవ చేసేవాళ్ళు. గురువుకు సేవ చేయడం ఒకటి. కానీ గురువు కంటే గురువు పత్నికి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఆవిడ కోప్పడ్డా, ఏం చేసినా దాంతో సంబంధం లేదు. ఆవిడ గుణగణాలతో సంబంధం లేదు. ఆవిడ ఏం చేసినా మాకు అనవసరం. మా గురువు గారు ఇలా ఉండడానికి కారణం ఆ తల్లి. అంతే. సింగిల్ ఎజెండా. దానికోసం ఆమె ఏం చెప్తే అది చేస్తారు. సరే అండి. మరి ఎందుకు భిక్షాటనకెళ్ళాలి? గురువు ఇప్పుడు అరిషడ్ వర్గాలు ఏమంటారు, ఎన్లైట్మెంట్ ఇవన్నీ అంటారు కదా. ఇవన్నీ రావాలంటే ఏం కావాలండి? గుణాలు అనేటివి మారాలి. భిక్షాటన చేస్తే ఫస్ట్ థింగ్ నేను అన్న క్వాలిటీ పోతుంది. దీనికోసమే కదా ఇన్ని సంవత్సరాలు సాధన చేసాం. నేను రాజుని, నేను అది, నేను ఇది. నథింగ్. అహం అనే దాన్ని ఫస్ట్ జయిస్తారు. నెక్స్ట్, ఎందుకండి వంగి వంగి అన్ని క్లీన్ చేయాలి, ఊడ్చాలి, తూడ్చాలి, ఇవన్నీ ఎందుకు చేయాలి పిల్లలు? ఎందుకు అదంతా శుభ్రం చేయాలి? ఏం వస్తుంది సేవ చేస్తే? ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. నేను లాస్ట్ మంత్ జీతమానం అని తిరుపతి దగ్గర ఒక దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాడు అనమాట. ఆ అబ్బాయి మంచి పిహెచ్డి అది చదివాడు. మంచి హై క్వాలిఫైడ్. అయితే ఒకరోజు నాకు తెలియకుండా కొంచెం మంచిగా పరిచయం అయ్యాడు. తెల్లవారుజామున అక్కడ 7-9 సేవ కంపల్సరీ అక్కడ. అయితే నన్ను అడిగాడు, అక్క రమణాశ్రమంలో సేవ చేయాల్సి ఉంది. నేను ఒక్కరినే నాకు అవ్వట్లేదక్క. కొంచెం నాకు హెల్ప్ చేయడానికి వస్తావా? ఓకే నాన్న, వస్తానని వెళ్ళిపోయా. అయితే ఏం చెప్పాడంటే, అక్క నువ్వు ఈ గదులన్నీ శుభ్రం చెయ్యి, నేను వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేస్తూ వస్తా. ఓకే. నేను శుభ్రం చేస్తున్నా, వాడు వాష్రూమ్స్ క్లీన్ చేస్తున్నాడు. వాడు వాష్రూమ్ చేస్తూ పాడుతున్నాడండి ఒక పాట. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. ఇలా మంచిగా పాడుకుంటూ బాత్రూమ్లు కడుగుతున్నాడండి వాడు. నాకు నిజంగా ఒక్క సెకండ్ ఆశ్చర్యం. అంటే వాడు హ్యాపీగా చేస్తున్నాడు ఆ వర్క్. నేను అప్పుడు అడిగాను వాడిని తర్వాత, ఏంటి నాన్న నువ్వు ఇంత హ్యాపీగా ఎలా చేయగలుగుతున్నావు? నీకు ఇది అసలు ఇంతకుముందు నువ్వు ఎప్పుడైనా అంటే వాడు కడుగుతుంటే అక్కడ ఓనర్ గారు సార్ ఉంటారు. సార్ మధ్యలో వచ్చారు. వచ్చేసి నాన్న ఇలా ఇలా కడగాలని చెప్పాడనమాట. చెప్తే వాడు ఓకే సార్ అనేసి అలాగే శుభ్రం చేస్తున్నాడు. అంటే నీకు ఇంతకుముందు ఈ వర్క్ తెలీదు. చేస్తున్నావు. అది హ్యాపీగా చేస్తున్నావు. ఎలాగా అని అడిగితే ఆ అబ్బాయి చెప్పిన సమాధానం అంటే, అక్క వచ్చే వారం బాల వికాస్ ఉంది. కొన్ని వందల మంది పిల్లలు వస్తారు. మనకు తెలుసా అక్క, ఆ పిల్లలు ఎంత పెద్ద యోగులో, ఎంత పెద్ద ఋషులో, ఇలాంటి ప్లేస్‌కి వస్తున్నారు అంటేనే, ఇలాంటి ప్లేస్ వాళ్ళని ఆకర్షించింది అంటేనే, వాళ్ళు చాలా గొప్పవారని కదా అర్థం. అలాంటి యోగులు, ఋషులు ఉండే ప్లేస్‌ని మనం క్లీన్ చేస్తున్నాము అంటే, వాళ్ళొచ్చి ఇక్కడ ఉన్నప్పుడు, అబ్బా! ఇది ఎంత శుభ్రంగా ఉందని ఒక్క క్షణమైనా సంబరపడతారు కదా అక్క. ఇది మనకు ఈశ్వరుడిచ్చిన అవకాశం కదా! ఇప్పుడు చెప్పక్క, పత్రిజీ గారు ఈ రూమ్‌లో ఉంటారు అన్నామనుకో, మనం ఎలా చేస్తాము ఆ గదిని? దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వస్తున్నాడు మనకి ఈ గదికి. ఇక్కడ ఆయన ఉంటాడు అంటే మనం ఎంతగా శుభ్రం చేస్తాం అక్క చెప్పు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటక్క? భగవంతుడు ఇచ్చిన అవకాశం అక్క ఇది. దీన్ని నేను వాడుకుంటున్నా అన్నాడంట. ఫ్రెండ్స్, అదే ఇంటి దగ్గర చేయమంటే ఆ అబ్బాయి చేస్తాడా? పోనీ వాళ్ళ అమ్మ కోసం చేసినా ఈ గుణం ఆ అబ్బాయిలో వస్తుందా? ఈ ఆలోచన ఆ అబ్బాయిలో వస్తుందా? అంటే అక్కడ ఆహ్, ఈ ఇది
నేను చేసే పని కరెక్ట్ కాదు. అంటే అంటారు కదండి, మనం దేన్నైతే కాదని అంటామో, ఇది నాకు వద్దు, అబ్బే ఎవరు చేస్తాడు ఈ పని, ఇదంతా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకుంటే, మనకు చెప్తారు కదా, అంటే సపోజ్ మనం పాములను చూసి అబ్బా ఇవి వద్దు నాకు నచ్చట్లేదు అని అనుకుంటే, వచ్చే జన్మకి ఆ పాముల వాళ్ళ ఇంట్లోనే మనల్ని పుట్టిస్తారంట. ఇప్పుడు మనం దేన్నైతే అసహించుకొని కాదనుకొని దాన్ని దాటి వెళ్ళిపోతామో, వచ్చే జన్మకి దాన్నే మనం ముఖ్య వృత్తిగా తీసుకొని దాంట్లోనే పడి బొర్లుతాం. ఇది మనం తీసుకునే నిర్ణయమే. ఇప్పుడు నిర్ణయం మనదే. ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేసి ఈ పనిని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తామా? లేదు. ఛీ! ఇదంతా నాకు అనవసరం అనేసి దీన్ని నెక్స్ట్ జన్మకి పోస్ట్‌పోన్ చేసుకుంటామా అనేది. ఇక్కడ ఏ గురువు కూడా, అక్కడున్న మాస్టర్ కూడా, మాకు పనిచ్చిన అతను కూడా, అక్కడ ఓనర్ మమ్మల్ని పర్టిక్యులర్‌గా ఏం చేయమని చెప్పలేదండి. మీ ఇష్టం. కాకపోతే మనకు ఇంగితం ఉంటే, ఈశ్వరుడిచ్చిన ఒక అవకాశం మనకిది. సేవ చేసుకునే భాగ్యం ఇచ్చాడు. మనలో గుణాలు మార్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు. దీన్ని నేను వాడుకుంటానా? లేదా? నిర్ణయం నాది కదా! ఇది ఆశ్రమం యొక్క గొప్పతనం అండి. ఆశ్రమంలోనే సేవ చేస్తే వచ్చే గొప్పతనం. ఎందుకంటే అక్కడ తెలియకుండానే అక్కడి వాతావరణం కానీ, అక్కడ భోజనం కానీ, అక్కడ ఉండే మనుషుల ద్వారా కానీ, అక్కడి ఆరా ద్వారా కానీ మనలో నిస్వార్థ గుణం అనేది వస్తుంది ఆటోమేటిక్‌గా. అంటే అప్పుడు ఆశ్రమంలో ఎందుకు సేవలు చేయించేవారు? గురు సాంగత్యంలో. సేవ చేస్తుంటే గురువుకు తెలుస్తుంది. వీడు నిస్వార్థంగా చేస్తున్నాడా? అసహించుకుంటూ చేస్తున్నాడా? వీడిలో ఇంకా గుణం మారాలంటే నేనేం చేయాలి? వాడు ఇంకా అసహించుకుంటున్నాడు. మళ్ళీ మళ్ళీ అదే పని చెప్తాడు గురువుగారు. దాన్ని యాక్సెప్ట్ చేసే వరకు ఇస్తుంది యూనివర్స్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానా అండి. నా కూతురు పేరు మానస. తను జాబ్ చేసే దగ్గర ఏమైందంట, ఫస్ట్ డే పోయినప్పుడు మెయిల్ ఓపెన్ చేయగానే ఎర్రర్స్ వచ్చాయట. ఎర్రర్స్ రాగానే అబ్బా ఎందుకు వచ్చిందో తెలీదు, నేనేం తప్పు చేయలేదే అనుకుంది. తర్వాత మీటింగ్‌లో మంచిగా షెడ్డింగ్ పడ్డాయి. ఓకే. యాక్సెప్ట్ అబ్బా ఏంటో అనుకుంది. తెల్లారి మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఎర్రర్స్. మళ్ళీ షెడ్డింగ్. మూడో రోజు తనకి మెయిల్ ఓపెన్ చేయాలంటే భయమేస్తుందంట. అయ్య బాబోయ్! ఇప్పుడు మళ్ళీ ఏం ఎర్రర్స్ వస్తాయో, మళ్ళీ షెడ్డింగ్ వస్తుందో. బట్ ఓపెన్ చేసింది, మళ్ళీ ఎర్రర్స్, మళ్ళీ అక్షింతలు పడ్డాయి. నాలుగో రోజు తన రూమ్ నుంచి ఆఫీస్‌కెళ్ళాలంటే భయమేస్తోంది. భయమేస్తుంటే తను నాకు ఫోన్ చేసి అడిగింది. అమ్మ ఏంటి నా పరిస్థితి? కన్నమ్మ ఏమవుతుంది నాన్న? ఓపెన్ చేస్తే ఎర్రర్స్ కనపడతాయి. కనపడితే ఏమవుతుంది? 4 మాటలు అంటారు. కిరీటం ఏమైనా పడిపోతుందా? అహం అనే క్యారెక్టర్ మనలో చాలా చాలా దెబ్బతీస్తుంది. ఏం పర్లేదు నాన్న. అహాన్ని పడేసేయాలట. వెళ్ళిపో అంతే. ఏది జరుగుతే అది జరుగుతుంది. మా అంటే 4 మాటలు అంటారు అంతే కదా! తను యాక్సెప్ట్ చేసింది. ఫ్రెండ్స్, తను నమ్మండి. లాస్ట్ వెడ్నెస్‌డే ఆర్ థర్స్‌డే జరిగింది ఈ ఇన్సిడెంట్. ఇప్పటి వరకు తనకు ఒక్క ఎర్రర్ కూడా రాలేదు. ఎందుకో? తను యాక్సెప్ట్ చేయనంత వరకు, అంటే తనలో అహం అనే క్యారెక్టర్‌ని, ఆ గుణాన్ని తొక్కేయడానికి యూనివర్స్ ఒకటి చేసింది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్స్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్. హ్మ్. ఓకే. గురువు, గురువు గురించి కూడా చెప్పాను కదా! ఇంకొకటండి, గురువు దగ్గర ఉండే బెస్ట్ క్వాలిటీ, అంటే మనం గురువుల సాంగత్యం ఎక్కువ చేయాలి. గురువులతో జర్నీ ఎక్కువ చేయాలి ఎందుకు అంటారు అంటే, ఆహ్, గురువుల నుంచి మనం చాలా చాలా నేర్చుకోగలం. గురువుల్ని అబ్జర్వ్ చేస్తూ. ఇక్కడ అబ్జర్వ్ చేయడం అనగానే మనకనిపిస్తుంది, అయ్య బాబోయ్! గురువుల్ని మనం అబ్జర్వ్ చేయడమా? తప్పు కదండీ! అంటే పాయింట్ ఔట్ చేయడం అలాగా. అబ్జర్వ్ చేయడం అనేది 2 రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటేంటంటే, ఈయనకి నిజంగా ఇదంతా తెలుసా?
నిజంగా తెలిసిన జ్ఞానాన్ని ఈయన ఆచరిస్తున్నాడా? రైట్? అసలు ఈయన బిహేవియర్ ఎలా ఉంటుంది? ఈయన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది? ఎక్కడైనా దొరక్కపోతాడా? ఇలా ఆరా తీయడం. ఇంకో రకమైన అబ్జర్వేషన్ ఏంటంటే, ఈయన దగ్గర ఉన్న క్వాలిటీస్‌ని నేనెలా పట్టగలను? ఎలా నేర్చుకోగలను? నేను గురువులా ఎలా మారగలను? ఇది అండి. దీనికొక చిన్న ఎగ్జాంపుల్. మేము ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను, మా అమ్మాయి మారేడు మళ్ళీ ట్రిప్ వెళ్ళామండి. వెళ్ళినప్పుడు మేము రాజమండ్రి బస్ ఎక్కాలి. రాజమండ్రిలో. అయితే మాకు హైదరాబాద్ నుంచి బస్ లేట్ అయిపోయింది. రాజమండ్రి దిగే వరకు బస్ వెళ్ళిపోయింది. సో, ఒక మాస్టర్ గారి జీప్‌లో ఎక్కాం మేము. ఎక్కితే ట్రావెల్ చేస్తున్నాము. అయితే ఒక దగ్గర జీప్ ఆగింది. అందరూ దిగిపోయారు. నేను, మా అమ్మాయి ఉన్నాము. మాస్టర్ గారు సీట్‌లో కూర్చున్నారు. ఆయన ఇంటికి ఫోను చేశారు. ఫోను చేయడమే వాళ్ళ కూతురు ఎత్తిందనమాట. ఇంకా యేసుకున్నారు చూడండి. అమ్మ ఫోను ఎత్తట్లేదేంటి? అదేంటి? ఇదేంటి? అదేంటి? అబ్బబ్బబ్బబ్బబ్బ! అరుస్తూనే ఉన్నారు. హ్మ్. పిల్లాడికి జ్వరమొచ్చింది. వాడికి ఏంటి తడిబట్టేసారా? ధ్యానం చేయించారా? ఎంతంటే హై పిచ్‌లో. మామూలుగా అయితే ఆ మాస్టరు ఆహ్, ఏంటంటే శాంతం, ప్రశాంతం అంటారు కదా! అలా మాట్లాడతాడనమాట. ఆహ్, హ్మ్. ఒక్క సెకండ్ అండి. మామూలుగా అయితే మనం ఏమనుకుంటాం? అయ్య బాబోయ్! ఈయన చెప్పడానికేమో శాంతం, ప్రశాంతం అని బాగా నీతులు చెప్తాడు. మహా కోపిస్తండి బాబు. బయట వాళ్ళతోనేమో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. కట్టుకున్న భార్యనేమో అలా తిడుతున్నాడు. అంటే తిట్టట్లేదు, అరుస్తున్నాడు. కన్న కూతురు మీద అరుస్తున్నాడు. జరమొచ్చింది పిల్లాడికి. వాళ్ళకి తెలీదా చూసుకోవడం. ఇలా కదా అనుకుంటాం. కానీ వాస్తవానికి జరిగిందేంటండి? భార్య హక్కుంటుంది. నాది. రైట్? చిన్న ఆమె ఫస్ట్ నుంచి ఆమె దగ్గర ఆయనకు స్వతంత్రం అనేది ఉంటుంది. ఏదైనా మాట్లాడగలడు. తానుగా ఉండగలడు. బిడ్డ బంధం ఉంటుంది. తన దగ్గర కూడా అలాగే ఉండగలడు గదా! ఫస్ట్ నుంచి రూల్ చేసే కదా పెంచాడు. మనవడు. ప్రేమ ఉంటుంది. అక్కడ ఆయన అరవడం వెనకాల ఈ మనవడు మీద ప్రేమ కనపడుతోంది. పిల్లాడికి జ్వరం వచ్చింది. ఎలా ఉన్నాడు? తడిబట్టేసారా లేదా? ఏదైనా తాపిచ్చారా లేదా? ధ్యానం చేపిచ్చారా లేదా? అది ప్రేమతో కూడిన కోపం అంతే. నా వాళ్ళు అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ స్లాంగ్ అనేది వస్తుంది. అదే ఇప్పుడు నేనే ఫోను చేసి సార్ మా మనవరాలికి ఇలా ఉందండి అంటే, నాన్న పర్లేదురా కాస్త తడి బట్టేసేయి, కాస్త ఈ జావా ఇది తాపిచ్చు, కాస్త ధ్యానం చేపిచ్చు. ఇలా శాంతంగా చెప్తాడా లేదా? ఇక్కడ మనం చూసే దృష్టికోణంలో ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ గనక ఈయన కోపం అని ఆయన మనిషిని చూసినట్టయితే, ఆయన దగ్గర నేను జ్ఞానాన్ని పొందగలనా? ఆయన దగ్గర పొందిన జ్ఞానాన్ని చెప్తానండి. ఆ ట్రిప్‌లో ముగ్గురు వైజాగ్ నుంచొచ్చారు. వాళ్ళు మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళనమాట. అయితే మేము పోయిందేమో అడవి ప్రాంతం. అడవిలోనే పడుకోవాలి అన్నీ ఉంటుంది. తెల్లవారి మార్నింగ్ లేవగానే మేమిక్కడ ఉన్నామండి. మేము వెళ్ళిపోతాం. వాళ్ళకి పాపం బాగా నెమ్మదిగా చెప్పాడు. వాళ్ళు ఫస్ట్ సార్ అన్నారు. తర్వాత గారు అన్నారు. అదంతా వదిలేసి లాస్ట్‌లో వాళ్ళకి కోపమొచ్చేసి "నువ్వు పంపిస్తావా? పంపించవా?" చాలా పెద్దాయనండి ఆయన. చిన్న వయసేం కాదు. ఇలా మాట్లాడారు. ఇలా మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన సమాధానం చెప్పనా అండి? "అమ్మా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఆటో కట్టించి పంపించగలను. కానీ మీరిప్పుడు పొయ్యే వరకు ము సాయంత్రం 4 అవుతుంది. 4, 5 అవుతుంది ఇంటికి చేరే వరకు. ఎండాకాలం. మొత్తం ప్రయాణమంతా ఎండలోనే అవుతుంది. ఎందుకు తల్లి మీకంత శ్రమ? ఇక్కడొక చిన్నవి ఉన్నాయి. కాటేజ్ లాంటివి. మీకక్కడ మంచి ఫెసిలిటీ ఉంటుంది. మీకక్కడ చూపిస్తా. మీరక్కడ స్టే చేద్దురు గానీ, ఇవాళ ఒక్క రోజు ఓపిక పట్టండి. రేపు అందరితో పాటు మీరు బయలుదేరిపోవడమే కదా! ఇక్కడే ఉండట్లేరు కదా!" ఇలా చెప్పాడండి శాంతంగా. మొత్తానికి వాళ్ళు రూమ్ చూసాక యాక్సెప్ట్ చేస్తామన్నారు. రూమ్ చూసారు. యాక్సెప్ట్ చేశారు. నమ్మండి ఫ్రెండ్స్. తెల్లవారి బయలుదేరే ముందు సార్ బస్సెక్కారనమాట. ముగ్గురు సార్ చేతులు పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. ఎందుకో తెలుసా అండి? నిజంగా మేమిదంతా మిస్ అయ్యేవాళ్ళం. ఎన్నెన్ని అనుభూతులు పొందాం. నీళ్ళలో ఆడుకున్నాం, తేలాం, తిన్నాము. ఇక్కడ అడవిలో ఎన్ని ప్రాంతాలు తిరిగాము. ప్రతి చెట్టుతో మాట్లాడాము.
అసలు మామూలు అనుభవాలు కాదండి. పాటలు పాడాం, ఆడాం, డాన్స్ చేసాం. ఇవన్నీ మిస్ అయ్యేవాళ్ళం. మేమెంత కోపంగా మాట్లాడినా మీరింత శాంతంగా మాట్లాడారు. ఆ శాంతం అనే గుణం ఆ రోజు ఆ సార్ దగ్గర నేర్చుకున్నానండి. ఎదుటి వాళ్ళ స్థితి ఎలా ఉన్నా సరే, దాన్ని అర్థం చేసుకొని ఒక మాస్టర్ అయ్యుంటే దానికి అనుగుణంగా మాట్లాడాలి. అహం అనే క్యారెక్టర్‌ని ఎప్పుడైతే నొక్కి పెట్టేస్తామో అప్పుడే అవుతాడు గురువు అనే వ్యక్తి. ఇప్పుడు చెప్పండి, ఆ మాస్టరు కోపాన్ని, ఆ ఇంటి దగ్గర ఆయన పర్సనల్ విషయాలని వీటిని గనక పట్టించుకొని ఉంటే, ఇంత మంచి గుణం ఇప్పుడు మనం నేర్చుకునేవాళ్ళమా? శరీరాన్ని చూస్తే శరీరమే కనపడుతుందండి. దీన్ని వదిలిపెట్టేసి అదొక జ్ఞాన భాండారం అని చూస్తే అనంతమైన జ్ఞానం దొరుకుతుంది గురువు దగ్గర. ఎంత కావాలి అంటే అంత. అంతెందుకండి ఒక్క మాట చెప్పండి. కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు ఎంత చనువుగా ఉంటారు. ఏ రోజైనా అర్జునుడు, "బావా ఎందుకు ఒక్క భార్య చాలదా? 8 మందిని ఎందుకు చేసుకున్నావు? ఎందుకు రాధమ్మని పెళ్లి చేసుకోలే? ఎందుకు బావా కని పెంచినోళ్ళని అంత పెంచిన తండ్రిని అంత నిర్దాక్షిణ్యంగా వదిలేసావు?" ఇలాంటివి ఆయన పర్సనల్ విషయాలు ఏమైనా అడిగాడా? మొత్తం భారతంలో చూస్తే జ్ఞాన కోణంలో వేసిన ప్రశ్నలు తప్పితే ఇంకేమైనా కృష్ణ, అర్జున సంభాషణ ఉంటుందా? గురువు దొరకడం అనేది సామాన్యం కాదని ఎందుకంటారో తెలుసా అండి? గురువు మన వందల జన్మల్ని చూడగలడు. మనలో గుణగణాల్ని చూడగలడు. ఇప్పుడున్న మనలో అహం ఉండొచ్చు. ఇంకేదైనా ఉండొచ్చు. కానీ వీడిలో ఈ గుణాలు తొక్కు పెట్టేస్తే వీడు పెద్ద మాస్టర్ అవుతాడు. వీడికి ట్రైనింగ్ ఇస్తే వీడు గొప్పోడవుతాడు. అని ఈ గుణాలను తొక్కిపెట్టడానికి లేని కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఆయన గురువుకు మనం అడిక్ట్ అవ్వకూడదు. గురువుని పట్టుకొని ఇలా ఉండకూడదు అని తనకు తానుగా దూరాన్ని కూడా క్రియేట్ చేస్తాడు. గురువుని అర్థం చేసుకోవాలంటే సామాన్యమైన విషయం కాదండి. అందుకే అంటారు గురువు తనకు తానుగా వచ్చి మన చేయి పట్టుకున్నాడు చూడండి. ఇంకా ఆ జన్మ ధన్యము అనేసి. ఎందుకంటే గురువు మనల్ని అంతగా చూడగలడు, అంతగా మార్చగలడు. ఇలాంటి గురు సాంగత్యంలో ఉంటే ఇంకా మనం ఎదుగుతామా? ఎదగమా? చెప్పండి. ఈ ఎన్‌లైట్‌మెంట్ ఏంటి? ఈ గుణగణాలేంటి? వర్గాలేంటి? ఈ చక్రాస్ యాక్టివిటేషన్ ఏంటి? అసలు ఏది కావాలండి మనకి? ఒక్క గురువు సాంగత్యం ఉంటే చాలు. ఆయన ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. అమ్మో! ఈ పనా? నేను చేయనండి. నాకిది నచ్చదు అన్నామా, "ఏం పర్లేదు నాన్న. చెయ్యమాకు. ఎవడు చేయమన్నాడు? గురువు చేయమని బలవంతం పెట్టడు. నెక్స్ట్ జన్మకి నువ్వు అదే పని చేస్తూ పుట్టేసేయి." అది గురువుకు తెలుసు. అందుకని మనం చెయ్యమన్నా సరే 100 సార్లు మనకదే పని చెప్తాడు. అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు గుణగణాల్ని. సో, ఇది కొంతవరకు గురు సాంగత్యం గురించి తెలుసుకున్న విషయాలండి. ఇది అందరికీ ఉపయోగపడుతుందని ఆశపడుతున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.